హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. పేరెంట్స్కి చిన్నపిల్లలకి ఉపయోగపడే ఏఐ వెబ్సైట్ ఇది. ఇంట్లో తినేటప్పుడు నార్మల్ టైంలో పిల్లలు ఎక్కువగా మొబైల్లో రీల్స్ చూస్తూ ఉంటారు. వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఈ డిజిటల్ కలరింగ్ వెబ్సైట్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. నార్మల్గా పిల్లలకు కలరింగ్స్ అంటే చాలా ఇష్టం. సో ఈ వెబ్సైట్ వచ్చేసి డిజిటల్ కలరింగ్స్. సో దీంట్లో మనకు కలరింగ్ పేజెస్ అయితే ఉంటాయి. సో మీరు గూగుల్లోకి వెళ్ళి కలరింగ్ బుక్ డాట్ ఐ అని టైప్ చేయండి. ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అవుతే మీకు 4 క్రెడిట్స్ వస్తాయి. 4 క్రెడిట్స్ తోటి మీరు 4 కలరింగ్ పేజెస్ని అయితే క్రియేట్ చేయొచ్చు. సో దీంట్లో మెయిన్గా మనకు కలరింగ్ పేజెస్, ఫోటో కలరింగ్ పేజ్, టెక్స్ట్ టు కలరింగ్ పేజ్, ఆన్లైన్ కలరింగ్, ఈ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫ్రీ కలరింగ్ పేజెస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ పేజెస్ అయితే ఉంటాయి. సపోజ్ ఈ క్యాట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, ఇట్లా మనకు డిఫరెంట్ స్టైల్స్లలో మనకు ఈ కలరింగ్ క్యాట్ పేజెస్ అయితే ఉంటాయి. సో వీటిని డౌన్లోడ్ చేసుకొని మన మొబైల్లో కలరింగ్ చేయొచ్చు. లేదంటే ఇదే అప్లికేషన్లో ఆన్లైన్లో వీటికి కలరింగ్స్ అయితే చేయొచ్చు. ఇవన్నీ డిఫరెంట్ పేజెస్ ఇవి. ఏదాని పైన క్లిక్ చేసినా కూడా మనకు ఇట్లా కలరింగ్ పేజెస్ అయితే ఓపెన్ అవుతాయి. సో ఈ విధంగా పిల్లలతో మనం డిజిటల్ కలరింగ్స్ అయితే చేయించవచ్చు. ఫోటో టు కలరింగ్ పేజ్. దీంట్లో మీరు ఏదైనా ఒక ఫోటో అప్లోడ్ చేస్తే అది కలరింగ్లో కన్వర్ట్ అవుతుంది. సో మీరు ఏదైనా ఫోటోని అప్లోడ్ చేసేసి కలరింగ్ పేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ మనకు ఫోటో కలరింగ్ పేజ్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే అప్లోడ్ యువర్ ఇమేజ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ అప్లోడ్ పైన క్లిక్ చేసి ఏదైనా ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని జనరేట్ కలరింగ్ పేజ్ నౌ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఆటోమేటిక్గా మన పేజ్ అనేది కలరింగ్ పేజ్లోకి కన్వర్ట్ అవుతుంది. సో మీకు ఫ్రీ క్రెడిట్స్ తోటి మనం 2 ఇమేజెస్ని కన్వర్ట్ చేయొచ్చు. ప్రతి ఇమేజ్కు 2 క్రెడిట్స్ అయితే యూజ్ అవుతాయి. జనరేట్ నౌ పైన క్లిక్ చేయండి. సో చూడండి, ఇక్కడ మనకు జనరేట్ అవుతుంది. ల్యాప్టాప్లో కానీ ట్యాబ్లో కానీ పిల్లలతో వీటిలో కలరింగ్స్ అయితే చేయించవచ్చు. సో చూడండి, మనం ఇచ్చిన ఇమేజ్ ఏదైతే ఉందో కలరింగ్ పేజీలో కన్వర్ట్ అయిపోయింది. సో ఇట్లా మనం కలరింగ్ పేజెస్ అయితే జనరేట్ చేయొచ్చు. దీన్ని మనము డౌన్లోడ్ చేసుకొని కలరింగ్ చేసుకోవచ్చు. మీరు పీడిఎఫ్లో కంటే పీడిఎఫ్లోకి, పిఎన్జీలో కంటే పిఎన్జీలోకి కన్వర్ట్ చేయొచ్చు. డౌన్లోడ్. సో ఇట్లా మనకు నచ్చిన ఇమేజ్ను మనం కలరింగ్ పేజీలోకి అయితే కన్వర్ట్ చేయొచ్చు. చూడండి, నేను ఇచ్చిన ఇమేజ్ అది 3D ఇమేజ్ ఈ కలరింగ్ పేజీలో కన్వర్ట్ అయింది. అండ్ అట్లాగే దీంట్లో టెక్స్ట్ టు కలరింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీరు ఏ ఇమేజ్ ఇవ్వకుండా జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చి ప్రాంప్ట్ ద్వారా మనం కలరింగ్ పేజ్ని అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఇట్లా మనము ఒక ప్రాంప్ట్ ఇచ్చి ప్రాంప్ట్ నుంచి కూడా మనం కలరింగ్ పేజ్ని అయితే క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మీకు సైజ్ ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది. మీ ఆస్పెక్ట్ రేషియోని బట్టి ఇమేజ్ని అయితే మనం జనరేట్ చేయొచ్చు. టెక్స్ట్ కలరింగ్ పేజ్ ఇట్లా. సో ఇప్పుడు నేను 3:2 సైజ్ పైన క్లిక్ చేస్తున్నాను అండ్ జనరేట్. సో ప్రతి ఇమేజ్ క్రియేట్ చేయడానికి మీకు 2 క్రెడిట్స్ అయితే అవసరం అవుతాయి. ఇప్పుడు నేను ఫారెస్ట్కి సంబంధించిన ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. చూడండి, నాకు ఒక ప్రాంప్ట్ అయితే జనరేట్ అయింది. ఇట్లా ఓపెన్ అయిన తర్వాత మీరు కలరింగ్ ఇవ్వాలి అనుకుంటే ఆన్లైన్ కలరింగ్ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఆన్లైన్ కలరింగ్ అయితే ఓపెన్ అవుతుంది ఇట్లా. సో ఇది నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెక్స్ట్ కలరింగ్ పేజ్. నెక్స్ట్ మనకు ఆన్లైన్ కలరింగ్ అని ఉంది. సో మీరు ఆన్లైన్లో పిల్లలకి ఏదైనా కలరింగ్ నేర్పించాలి, ఏదైనా వాళ్ళతో కలరింగ్ చేయించాలి అనుకుంటే మనకు ఆన్లైన్ కలరింగ్ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు నచ్చిన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ ఆన్లైన్లోనే మనం కలర్స్ అనేది ఇవ్వచ్చు. సపోజ్ ఇమేజ్ తీసుకున్నాను. ఇక్కడ మీకు కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏదైనా ఒక కలర్ ఆప్షన్ తీసుకోండి. సపోజ్ నేను కలర్ తీసుకుంటున్నాను. తీసుకోగానే మనకి ఇక్కడ బ్రష్ ఆప్షన్ ఉంటుంది. ఇట్లా కాకుండా మీరు బ్రష్ కాకుండా ఇంకా వేరే పెట్టి తీసుకొని ఇక్కడ కలరింగ్స్ అయితే చేయొచ్చు. సో ఇట్లా కలర్ చేశాను నేను. ఇట్లా మీరు డైరెక్ట్ ఆన్లైన్లోనే కలరింగ్ చేయొచ్చు. సో మీకు నచ్చితే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇట్లా డౌన్లోడ్ చేయొచ్చు. ఇక్కడ మీకు డౌన్లోడ్ పీడిఎఫ్ అండ్ పిఎన్జీ ఉంటుంది. ఏదానిపైన క్లిక్ చేయండి, మీకు ఇమేజ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో కలరింగ్ సంబంధించి దీంట్లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. చూడండి, ఇట్లా మనం డిఫరెంట్ వాటిని కలరింగ్స్ కోసం యూజ్ చేయొచ్చు. దీంట్లో మనకు 5600 కలరింగ్ పేజెస్ అయితే దీంట్లో అవైలబుల్ ఉన్నాయి. సో చూడండి, ఇట్లా వీటిని మనం డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇవి మెయిన్గా మనకు ఎందుకు యూజ్ అవుతాయంటే మనం ఓన్ కలరింగ్ బుక్ని అయితే మనం ప్రింట్ చేయొచ్చు. అండ్ అట్లాగే మనకు ఆన్లైన్ కలరింగ్ చేయొచ్చు. ఇవి మెయిన్గా మనకు ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతాయి.
సో మీరు ఓన్గా ఒక కలరింగ్ బుక్ను కూడా ప్రింట్ చేయొచ్చు. బట్ క్రియేట్ చేయడానికి మాత్రం మనకు క్రెడిట్స్ అవసరం ఉంటాయి. దీంట్లో పెయిడ్ ప్లాన్స్ తీసుకుంటే మీకు $6.99 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో మీరు పర్ మంత్ $6.99 పే చేస్తే మీకు అప్ టు 10 బుక్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. 100 కలరింగ్ పేజెస్ అయితే మనం పర్ మంత్ క్రియేట్ చేయొచ్చు. దీంట్లో మీకు చాలా ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి పెయిడ్ వెర్షన్‌లో. మీరు 100 కలరింగ్ పేజెస్ క్రియేట్ చేయటం అండ్ మీకు ప్రైవసీ ఉంటుంది. అంటే మీరు క్రియేట్ చేసిన పేజెస్‌ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఈమెయిల్ సపోర్ట్ ఉంటుంది. పర్సనల్ యూజ్ చేసుకోవచ్చు. సో మీకు క్వాలిటీ అనేది హై క్వాలిటీలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. సో నార్మల్‌గా మనం ఫ్రీ దాంట్లో ఏందంటే కొన్ని ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉండవు. దీంట్లో మనకు చాలా ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. జస్ట్ మీరు 6.99 పర్ మంత్ పే చేస్తే మీకు వాటర్ మార్క్ రిమూవ్ చేసుకోవచ్చు. సో మనకు ఫ్రీ వెర్షన్‌లో వాటర్ మార్క్ చూపిస్తుంది. అదే మీరు పెయిడ్ వెర్షన్‌లో వాటర్ మార్క్ లేకుండా డౌన్లోడ్ చేసుకోవచ్చు. హై క్వాలిటీ ఇమేజెస్‌ని అయితే మనం డౌన్లోడ్ చేయొచ్చు. అండ్ వీటిని మన పర్సనల్ కోసం యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ఫ్రీ వెర్షన్‌లో కొన్ని ఇమేజెస్‌ని మనం పర్సనల్ యూజ్ చేసుకోలేము. అండ్ దీంట్లో మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఈమెయిల్ సపోర్ట్ ఉంటుంది. అంటే వాళ్ళ కస్టమర్ కేర్స్ మీకు ఈమెయిల్ సపోర్ట్ చేస్తారు. సో మంత్‌కి మనము 100 కలరింగ్ పేజెస్ వరకైతే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ కాస్ట్‌లో. సో ఇట్లా కాకుండా మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే 13.99కి ఇంకొకటి మనకు 300 కలరింగ్ పేజెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మీకు అడిషనల్‌గా అప్‌స్కేల్ ఉంది. ఎర్లీ యాక్సెస్ టు న్యూ ఫీచర్స్ అంటే కొత్త ఫీచర్స్ ఏమైనా యాడ్ చేస్తే ఈ ప్రో వెర్షన్ వాళ్ళకి తొందరగా యాక్సెస్ ఉంటుంది. సో థర్డ్ ప్లాన్ వచ్చి $27.99. సో దీంట్లో మీరు 1000 కలరింగ్ పేజెస్ క్రియేట్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు సింపుల్‌గా బేసిక్ ప్లాన్ అంటే జస్ట్ ఒక $6.99 మీరు పే చేస్తే మీకు ఒక 100 పేజెస్ వరకు క్రియేట్ చేయొచ్చు. అండ్ చిన్న పిల్లలకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఆన్‌లైన్‌లో కలరింగ్స్ నేర్పియడము, కలరింగ్స్ ఏయడము, ఇమేజెస్ కన్వర్ట్ చేయడము, ఒక టెక్స్ట్ నుంచి మనకు కలరింగ్ పేజెస్‌ని డిజైన్ చేయడం. ఇట్లా మనము ఈ వెబ్‌సైట్‌ను చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే మీరు ఆన్‌లైన్‌లో ఎక్కడ చూసినా కూడా మనకి కలరింగ్ పేజెస్‌కు ఫుల్ డిమాండ్ ఉంటుంది. సో మీరు అమెజాన్‌లో సెర్చ్ చేయొచ్చు. సో చూడండి కలరింగ్ బుక్స్‌కు చాలా డిమాండ్ ఉంది.